కొన్నాళ్ల పాటు. ఇకపోతే ఆ ముగ్గురితో ప్రాణహాని అంటూ హోంమంత్రి డీజీపీలకు శాంతి భర్త మదన్మోహన్ ఫిర్యాదు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ ప్లేటర్ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగరి శాంతి నుంచి నాకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలని శాంతి భర్త మదన్మోహన్ విజయవాడలో హోంమంత్రి అనితకు డీజీపీ గురువారం ఫిర్యాదు చేశారు. తాను విదేశాల్లో ఉన్న సమయంలో తన భార్య శాంతి మగబిడ్డకి జన్మించిందని దానికి కారణం వారిద్దరేనని ఆయన ఆరోపించారు. ఈ నెల 8న తన భార్య శాంతి హైదరాబాద్ సనత్ నగర్లోని కార్యాలయానికి వచ్చి మర్యాదగా విడాకుల పత్రాలపై సంతకం చేయకపోతే నా చేతిలోంచి చచ్చిపోతాను, నేను లేపేస్తాను, నా వెనక ఎవరున్నారో తెలుసుకో అంటూ బెదిరించిందని వివరించారు. ఆ తర్వాత నుంచి తనకు పలు నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు. తనకు రక్షణ కల్పించడంతో పాటు మగబిడ్డకి తండ్రి ఎవరో శాస్త్రీయంగా నిర్ధారించాలని కోరారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా ఆయన లేఖ రాశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కేసు నమోదైంది, సస్పెండ్ చేయండి, నా హత్యకు నేరపూరిత కుట్ర జరిగింది, ఆధారాలు ఇవిగో, విచారణ త్వరగా పూర్తి చేయండి. రఘురామరాజు సిఐడి అధికారులపై కేసు నమోదైనందున వారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన గుంటూరులోని ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ సతీష్ కుమార్ని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడి గుంటూరులోని సిఐడి కార్యాలయంలో నన్ను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించాలని కుట్ర జరిగింది. దానికి సంబంధించి నెల 11 గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కుట్ర కేసు నమోదయ్యాయి. సిఐడి చీఫ్ అదనపు డీజీ పివి సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ డీజీపీ సీతారామన్యాయులు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, సిఐడి అదనపు ఎస్పీ కె విజయపాల్, నాటి జీజీహెచ్ సూపరింటెండెంట్ జి ప్రభావితులను నిందితులుగా పేర్కొన్న విషయం తెలిసిందే. నా వద్ద ఉన్న ఆధారాలను ఎస్పీకి అందజేసి కేసు దర్యాప్తు పురోగతి తెలుసుకునేందుకు వచ్చా. నాటి కుట్రలో అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ పాత్ర కూడా ఉంది. ఆనాటి జీజీహెచ్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ శ్రీకాంత్ను అందుబాటులో ఉండాలంటే కలెక్టర్ ఎందుకు లేఖ రాశారో తేలాలి. నన్ను హత్య చేసేందుకు నేరపూర్త కుట్ర జరిగిందనడానికి ఆధారాలను ఎస్పీకి అందించా. ఈ కేసులో త్వరితగతిన విచారణ పూర్తి చేసి నిందితులను శిక్షించాలని కోరాను. ఈ కేసులో 4 అధికారులు ఉంటే వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదో నాకు అర్థం కావడం లేదు అని ఎమ్మెల్యే అన్నారు. ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత సస్పెండ్ చేయొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన పాత్రధారైన అదనపు ఎస్పీ కె విజయపాల్ పరారీలో ఉన్నారన్నారు. ఆయన అరెస్ట్ చేసి విచారిస్తే కుట్ర కోణం బయటపడుతుందన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆగస్టు